అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కరుణించిన కనకదుర్గ. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 5 దాటుతోంది. క్రమంగా మసక చీకట్లు అల్లుకుంటున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్పెషల్ రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని రోడ్డు మీదకి చూస్తోంది హిమజ. ఎదురుగా ఇంటెన్సివ్ కేర్లో ఆడ సుషుప్తిలో ఉన్నట్టు పడుకొని ఉన్నాడు భర్త నాగేందర్. అతను 6 నెలల నుంచి అలా నిద్రపోతున్నట్లు పడుకొనే ఉన్నాడు. నాగేందర్ 6 నెలల క్రితం కోమాలోకి వెళ్ళాడు. నిపుణులైన ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో అతనికి గత 6 నెలలుగా వైద్యం జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం అతడి మెదడుకు ఆపరేషన్ అయ్యింది. 4 గంటలకు పైగా ఆపరేషన్ జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే నాగేందర్ని తెచ్చి ఇంటెన్సివ్ కేర్లో పెట్టారు. 8 నెలల క్రితమే నాగేందర్కి హిమజకి వైభవంగా వివాహం జరిగింది. నాగేందర్ కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగి. హిమజ కూడా బాగా చదువుకున్నదే. పెళ్లి కాగానే కాపురానికి వచ్చేసింది. అత్త, మామగారు, ఆడబిడ్డ, మరిది అందరూ కలిసే ఉంటారు. ఇంట్లో భర్త, అత్తమామలు అందరూ ప్రోత్సహించడంతో ఆమె కూడా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. హిమజ కాపురానికి వచ్చిన 2 నెలలు ఆనందంగానే గడిచాయి. అత్తమామలు కూడా ప్రేమగానే చూస్తున్నారు. జీవితం ఆనందమయమే అనుకుంది. కానీ సరిగ్గా ఆమె కాపురానికి వచ్చిన 2 నెలల తర్వాత ఆ రోజు హిమజకి ఇప్పటికీ బాగా జ్ఞాపకమే. ఆమె పచ్చని వైవాహిక జీవితంలో చిచ్చు రేగిన ఆ రోజు దురదృష్టం ఆమెని వెక్కిరించింది. ఆ రోజు శుక్రవారం. రోజులాగే నాగేందర్ ఉదయం 10 గంటలకల్లా భోజనం కానిచ్చి ఆఫీస్కి బయలుదేరాడు. హిమజ భర్త వెంట వీధి గేటు దాకా వచ్చింది అతన్ని సాగనంపడానికి. లంచ్ బాక్సు అతని స్కూటర్ డిక్కీలో పెట్టింది. భర్త స్కూటరు సందు మలుపు తిరిగేదాకా గేటు దగ్గరే నిల్చొని లోపలికి వచ్చింది. అప్పటికే మామగారు ఆఫీస్కి, ఆడబిడ్డ, మరిది కాలేజీలకు వెళ్ళగా అత్తగారు పూజలో ఉంది. హిమజ ఇంటి పనిలో నిమగ్నం అయ్యింది. భర్త నాగేందర్ ఆఫీస్కు బయలుదేరి అరగంట కూడా కాలేదు. ఫోన్ మోగింది. మాసిన బట్టలన్నీ సర్ఫులో వేస్తున్న హిమజ చేతిలో పని వదిలి ఫోన్ తీసింది. అంతే. అత్తయ్యా అంటూ వెర్రి కేక పెడుతూ విరుచుకొని పడిపోయింది. ఆఫీస్కి బయలుదేరిన నాగేందర్ అబిడ్స్లో యాక్సిడెంట్కి గురయ్యాడని పోలీసుల సమాచారం. ఇదెక్కడి కర్మ తల్లి అంటూ హిమజ అత్తగారు గగ్గోలు పెడుతూ భర్తకి ఫోన్ చేసి కోడల్ని తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. నాగేందర్ స్కూటరు ఎదురుగా వస్తున్న ఒక బస్సుకి గుద్దింది. నాగేందర్ ఒంటికి చిన్న గాయం తగల్లేదు. ఒక చుక్క రక్తం కూడా అతని శరీరం నుంచి చిందలేదు. కానీ అతని మెదడులోని చిన్న భాగం దెబ్బతింది. అతను స్పృహ కోల్పోయాడు. ఆ నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన ఆ క్షణం నుంచి ఈ రోజు దాకా, అంటే ఈ 6 నెలలు అతనికి తిరిగి స్పృహ రాలేదు. కోమాలోకి వెళ్ళాడని డాక్టర్ల కథనం. ఈ 6 నెలల నుంచి అతను అలా హాస్పిటల్ బెడ్ మీదే శవంలా పడి ఉన్నాడు. వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. నాగేందర్కి చూపు లేదు, పలుకు లేదు, చలనం లేదు. కానీ అతనిలో జీవం ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు యథావిధిగా ఆరోగ్యంగా జరుగుతున్నాయి. ద్రవ రూపంలో వైద్యులు అతని దేహానికి ఆహారం అందిస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి నాగేందర్ని తరలించారు. అతని ఆఫీసు 3 వంతుల వైద్య ఖర్చు భరిస్తోంది. మిగతా ఖర్చు కుటుంబం పెట్టుకోవాలి. వైద్య లోపం ఏమీ లేదు. డాక్టర్లు ఏమీ చెప్పలేకపోతున్నారు. మనిషి కోమాలోకి వెళితే స్పృహలోకి రావడం కష్టమంటున్నారు. నెలల తరబడి, ఏళ్ల తరబడి కోమాలో ఉన్న పేషెంట్లు కూడా ఉన్నారట. కోమా నుంచి తెలివి వచ్చి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తెలివి వచ్చిన వెంటనే 1-2 మాటలు మాట్లాడి మరణించిన వాళ్ళు ఉన్నారని అంటున్నారు. అయితే డాక్టర్లు ఖచ్చితంగా ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇక కోమా గురించి బంధుమిత్రులు రకరకాలుగా చెబుతున్నారు. నాగేందర్ మాత్రం 6 నెలల నుంచి మూసిన కన్ను తెరవకుండా, పలుకు లేకుండా అలా మంచంలో నిద్రావస్థలో కోమాలో ఉన్నాడు. అతని శరీర ఆరోగ్య స్థితి బాగానే ఉంది. కోమాలో ఉన్న నాగేందర్ స్థితితో పోలిస్తే స్పృహలో ఉన్న హిమజ పరిస్థితి మాత్రం దుర్భరంగా ఉంది.
అటు అత్తమామలు, బంధుమిత్రులు, ఇటు తల్లిదండ్రులు అందరూ ఆమెని శత్రువుని చూసినట్లు చూస్తున్నారు. పెళ్ళైన వేళా విశేషం అని, పెళ్ళైన 2 నెలలకే ఇలా జరగడం దురదృష్టం అని జాలి పడుతూనే హిమజ పాదం మంచిది కాదని, కోడలు వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని పెద్దలు ఊరికే అనలేదని ఇలా రకరకాలుగా హిమజనే నిందిస్తున్నారు. హిమజకి చచ్చిపోదామనిపించిన క్షణాలు ఎన్నో ఈ 6 నెలల్లో. బంగారం లాంటి తన కొడుకుని పొట్టన పెట్టుకునేందుకు వచ్చిన మహమ్మారిని చూసినట్లు చూస్తోంది అత్తగారు. హిమజ తల్లి కూడా దాదాపు అలాంటి సూటిపోటి మాటలే అని వెళ్ళింది. హిమజ మనసు ఘోష అలవి కానిది. కోటి కోరికలతో పెళ్లి చేసుకొని అత్తింటికి వచ్చింది. తన భర్తకి ఇలా జరగాలని అనుకుందా? అతనికి మంచి జరిగినా చెడు జరిగినా అది తనకే వర్తిస్తుంది కదా. అటువంటిది అతని నాశనం తనెందుకు ఆశిస్తుంది? గత 6 నెలలుగా మంచంలో కోమాలో ఉన్నాడు నాగేందర్. అయితే ఇలా ఎన్నాళ్ళు? ఇప్పుడు చాలా ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. నాగేందర్ మెదడులో సున్నితమైన భాగమేదో దెబ్బతింది. అతని మెదడుకి ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్ చేయకపోతే అతను కోమాలోంచి బయటపడటం కష్టమని, బ్రతికిన సంఘటనలు చాలా తక్కువని చెబుతున్నారు డాక్టర్లు. ఆపరేషన్ చేస్తే కోమా నుంచి బయటపడతాడని ఖచ్చితంగానే చెబుతున్నారు. అయితే డాక్టర్లు ఇంకో మాట కూడా అంటున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతను కోమాలోంచి తేరుకున్నా కొన్ని కేసుల్లో పేషెంట్ కొద్ది గంటలు స్పృహలో ఉండి మరణించిన అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ధైర్యం చెబుతూనే మరో ప్రక్క అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. అందువల్ల అతనికి ఆపరేషన్ చేయించడానికి అనుమానించాల్సి వస్తోంది. దాంతో నాగేందర్ తరపు వాళ్ళు, ఇటు హిమజ తరపు బంధువులు, నాగేందర్ ఆఫీస్ వాళ్ళు అందరూ చాలా రోజులు తర్జన భర్జనలు చేసి చివరికి మెదడుకు ఆపరేషన్ చేయించడమే మంచిదని నిర్ణయించారు. అందుకు అవసరమైన పత్రాలన్నింటి మీద నాగేందర్ బంధువర్గం చేత సంతకాలు చేయించుకున్నారు. నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ రాత్రికే అతని మెదడుకి ఆపరేషన్ జరగబోతోంది. అమెరికాలో తర్ఫీదు పొందిన వైద్య నిపుణుల బృందం ఆ ఆపరేషన్ చేస్తోంది. ఇంకొద్దిసేపట్లో నాగేందర్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళతారు. హిమజని నాగేందర్ దగ్గర కాపలా పెట్టి హిమజ అత్తగారు ఇంటికి వెళ్ళింది. మామగారు మందులు తేవడానికి వెళ్ళారు. అందరూ తెల్లవార్లు హాస్పిటల్లోనే ఉంటారు. ఆపరేషన్ అయిన 4 గంటలలోగా ఎప్పుడైనా నాగేందర్కి మెలకువ రావచ్చు. హిమజ తల్లిదండ్రులకు ఫోన్స్ వెళ్ళాయి. ఇంకో గడియకు వాళ్ళు వస్తారు. హిమజకి భర్తని చూస్తుంటే దుఃఖం వస్తోంది. అతనికి తన వల్లనే ఇలా జరిగిందా? అందరూ అంటున్నట్లు తన పాదం మంచిది కాదా? ఆమె మనసు మూగగా రోధిస్తోంది. 6 నెలలుగా జీవితం నరకంలా ఉంది. అత్తింటి వారితో పాటు అయినవారు కూడా ఆమెని చూపులతోనే హింసిస్తున్నారు. కడుపు నిండా అన్నం తినడం, అందంగా అలంకరించుకోవడం మర్చిపోయింది. నిన్నగాక మొన్న ముడిపడ్డ తనకే అతని దుస్థితి బాధాకరంగా ఉంది. కన్నవారి బాధను అర్థం చేసుకోగలదు. చెట్టంత కొడుకు, సంపాదించే కొడుకు, 100 ఏళ్ళు ఆనందంగా బతకవలసిన కొడుకు మృత్యువాత పడితే బాధే. కానీ ఇందులో తన బాధ్యత ఎంత? అసలు తన జీవితం ఎందుకిలా అయ్యింది? ఈ రాత్రికి తన జాతకం ఏమిటో తెలిసిపోతుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేక తన భర్త కోమా నుంచి తేరుకుంటే సరే, అలా కాకుంటే తన బ్రతుకు ఏమిటి? ఈ మనుషుల మధ్య తను బ్రతకగలదా? తనేం తప్పు చేసిందని భగవంతుడు తనకి శిక్ష విధించాడు? హిమజ కన్నీటిని అదుముకుంటూ ఉంటే కిటికీలోంచి బయటికి చూసింది. దూరంగా అమ్మవారి ఆలయం గాలిలో తేలుతూ జయగంటల ధ్వని వినిపిస్తోంది. హిమజ ఆవేశంగా లేచి రోడ్డు మీదకి వచ్చింది. వేగంగా నడుస్తూ రోడ్డు దాటి గుడిలోకి వచ్చింది. చీకట్లు మొదలడంతో వీధి దీపాలు వెలిగాయి. మంగళవారం కావడంతో ఆలయం సువాసనలతో కిటకిటలాడుతోంది. హిమజ పూలు టెంకాయ కొని కాళీమాత ఆలయంలోకి వచ్చింది. చేతుల నిండా ఆయుధాలతో కాళీమాత నల్లని విగ్రహం, ఎర్రరాళ్ల ముక్కు బేసరి, తెల్లరాళ్ల నత్తు, అమ్మవారి అలంకరణ దివ్య మంగళ రూపంగా. భక్తులు అదే పనిగా గంటలు మోగిస్తున్నారు. పూజారి హారతి ఇచ్చి గంట వాయిస్తున్నాడు. భక్తులు పారవస్యంతో కీర్తిస్తున్నారు. పూజారి హిమజ నుదుట కుంకుమ పెట్టి ప్రసాదం దోసిట్లో పెట్టాడు. పూజారి పెట్టిన
నిలువు బొట్టు హిమజ నుదుటి మీద అగ్నిశిఖలా వెలుగుతోంది. అమ్మవారి ముందు వెలుగుతున్న హారతి ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. 2 చేతులు జోడించి ఎదురుగా ఉన్న అమ్మవారి విగ్రహంలోకి దీక్షగా చూసింది హిమజ. తల్లి, నా భర్తని రక్షించు, కావాలంటే బదులుగా నా ప్రాణం తీసుకో, అతన్ని బలి తీసుకున్నానన్న అపఖ్యాతి నాకు రానీయకు. ఒక 2 నిమిషాలు గుడిమెట్ల మీద కూర్చొని గబగబా రోడ్డు మీదకి వచ్చింది. ఈ పాటికి ఆయన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారేమో, వెళ్ళాలి. ఏదో శక్తి ఆవహించినట్లు ఉన్మాదిలా రోడ్డు మీదకి వచ్చింది. రాత్రి 7 గంటలు కావస్తోంది. రోడ్లన్నీ రద్దీగా ఉన్నాయి. వచ్చిపోయే బస్సులు, కార్లు, మోటార్ వాహనాలు, జనమంతా హడావుడి. కాలంతో పరుగులు. సమయానికి గమ్యం చేరుకోవాలన్న హడావుడి. అందరికీ ఆత్రం. హిమజలో కూడా అంతు తెలియని ఆదుర్ద. తొందరగా వెళ్ళాలి. భర్త ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేలోగా అమ్మవారి కుంకుమ అతని నుదుట పెట్టాలి. తొందరగా వెళ్ళాలి అనుకుంటూ వేగంగా రోడ్డు దాటబోయింది. ఒక అడుగు వేసింది. ఇంకో అడుగు పడనేలేదు. కీచుమంటూ పెద్ద శబ్దం. అమ్మా అన్న పెద్ద కేక. రెండూ కలిసిపోయాయి. రోడ్డు మీది వాహనాలన్నీ ఎక్కడికక్కడ సడన్ బ్రేకులతో ఆగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు 4 మూలల నుంచి విజిల్స్ ఊదుతూ పరుగు పరుగున వచ్చారు. యాక్సిడెంట్. పాపం ఎవరో స్త్రీ గుడికి వచ్చినట్టుంది. బస్సు చక్రాల కింద నుజ్జునుజ్జయిపోయింది. పాపం చాలా చిన్న వయసు దానిలా ఉందమ్మా. ఏ తల్లి బిడ్డో సరిగ్గా గుడి ముందు చచ్చిపోయింది. పుణ్యాత్మురాలు. బస్సు ముందు చక్రం హిమజ నడుం మీద నుంచి దొర్లింది. ఆమె నాజూకు దేహం 2 భాగాలుగా విడిపోయింది. కానీ బిగుసుకున్న ఆమె గుప్పిట్లో మాత్రం అమ్మవారి కుంకుమ పొట్లం, పూలు భద్రంగా అలాగే ఉన్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.